ఓపెన్ అమ్మ అయిపోయినాయి మొబైల్ చేస్తున్నా. చాలా టైం మరి రీవాయిస్ వస్తుందమ్మా మొబైల్ అంటే రెండిట్లో ఉంది కదా, మొబైల్లో ఇప్పుడు ఆఫ్ చేసాయి. ఓకే ఓకే అమ్మా. ఏంటంటే కామెంటరీస్ అండ్ లివింగ్. అవునమ్మా. కామెంటరీస్ అండ్ లివింగ్ పార్ట్ 3లో ఇది అయిపోయి ఏం చదువుదాం, ఇది అయిపోవచ్చింది. మళ్ళీ కృష్ణమూర్తి గారి పుస్తకమే తీసుకెళ్ళి మనం ఏ టాపిక్ చదివాము? హ్యాబిట్ అండ్ ఐడియల్స్ చదవాలేమో, దాని ముందు టాపిక్ ఏదో చూద్దాం. టైం, హ్యాబిట్ అండ్ ఐడియల్స్. ఇంతకు ముందు టాపిక్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్ అయిపోయింది కదా. సారో ఫ్రమ్ సెల్ఫ్ పిటీ అని చదివారు కదా. కెన్ గాడ్ బి సారో గాడ్? ఫ్రమ్ వెనక్కి వెళ్ళిపోయింది. సారో ఫ్రమ్ సెల్ఫ్ పిటీ కదా. అవునమ్మా. దాని తర్వాత చాప్టర్ చదువు. ద ఛాలెంజ్ ఆఫ్ ద ప్రెజెంట్ టాపిక్ అది. ఛాలెంజ్ అమ్మా. ఆఫ్ ద ప్రెజెంట్. ఇవాళ అన్నీ అలాగే ఉంచుకోండి. ఓకే, చెప్పండి. ఇప్పుడు రికార్డింగ్ ఆన్ ఓకే చేశాను. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. 33/26 ద కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3 బై జిడ్డు కృష్ణమూర్తి గారిచే రచించబడిన ఈరోజు టాపిక్ ద ఛాలెంజ్ ఆఫ్ ప్రెజెంట్ అనే టాపిక్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సంభాషణ చేసి వివరణ చేస్తారు. ఆ వీధి సముద్రం వైపుగా వెళ్తోంది. చాలా విశాలంగా ఉంది, మళ్ళీ కాంతివంతంగా ఉంది. 2 గార్డెన్ వాల్స్ మధ్యలోంచి వెళ్తుంది అనమాట. ఎన్నో గొప్ప గొప్ప ధనవంతమైన ఇళ్ళు కూడా ఉన్నాయి అక్కడ. ప్రశాంతంగా ఉంది. ఆ గోడలన్నీ టౌన్ యొక్క నాయిస్ ని అంతం చేస్తున్నాయి అన్నట్టు ఉన్నాయి. ఆ వీధి వంపు తిరిగింది. ఒక చాలా ఎక్కువగా ఆ తెల్లటి గోడల మీద నీడలు డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఉన్నాయి. ఎప్పుడైతే గాలి వీచుతూ ఉంటుందో అక్కడున్న చెట్లను కదుపునప్పుడు ఆ గాలిలో ఎన్నో రకాలైన వాసనలు ఉన్నాయి. సముద్రం యొక్క వాసన, అలాగే సాయంత్రం భోజనం వాసన, మల్లెపూల వాసన, ఎగ్జాస్ట్ పంపుల్లోంచి వచ్చిన వాసన, ఆ పొగలు. ఇప్పుడు అది సముద్రంలోంచి వస్తుంది. ఒక విచిత్రమైన తీవ్రత కూడా ఉంది. ఒక పెద్దగా వైట్ గా ఉన్న ఫ్లవర్ ఆ డార్క్ గా ఉన్న మట్టిలో పెరుగుతోంది. ఆ మార్గానికి పక్కన సాయంత్రం అంతా దాని యొక్క సువాసనతో నిండిపోయింది. ఆ మార్గం కింద వరకు వెళ్తోంది. అదేంటంటే ఇట్ వాజంట్ లాంగ్. అది ఇంకొక రోడ్డుని కలిసేటప్పుడు అదంత పెద్దగా లేదు, అంటే కొంచెం దూరంలోనే ఒక రోడ్డుని కలిసింది. అది సముద్రం వైపు వెళ్తోంది. ఒక యువకుడు అక్కడ కూర్చున్నాడు రోడ్డు పక్కని. ఆయనకేమో ఒక కొరడాతో కొట్టే ఆ లీష్ ఉంది, ఒక కుక్క ఉంది. వాళ్ళిద్దరూ రెస్ట్ తీసుకుంటున్నారు అక్కడ.
అక్కడ పెద్దగా పవర్ఫుల్ గా ఆ కుక్క చాలా పెద్దగా పవర్ఫుల్ గా ఉన్న కుక్క బాగా ఆహారం తినిపిస్తున్నారు దానికి. ఆ ఓనర్ కి మనిషి కంటే కుక్కే ఎక్కువ ముఖ్యం అన్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటే ఆ మ్యాన్ అక్కడ వ్యక్తి అతనేమోని మట్టితో నిండిన బట్టలు వేసుకున్నాడు. ఆ ఆయనకేమో ఒక భయంకరంగా ఉన్న చూపు ఉంది. మనిషి కంటే ఆయనకి కుక్కే ముఖ్యం. ఆ డాక్టర్ ఆ విషయం తెలిసినట్టుంది. మంచిగా అంటే మంచి తెగ జాతికి చెందిన కుక్కలు లావుగా అంటే బాగా ఉంటాయి. ఇద్దరు వ్యక్తులు ఆ దారి ద్వారా వస్తున్నారు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ. ఆ కుక్క ఏమో భయంకరంగా అరిచింది. కానీ వాళ్ళకి ఆ కుక్క మీద అటెన్షన్ పే చేయలేదు. ఎందుకంటే ఆ డాగ్ కట్టేయబడి ఉంది. అంటే ఆయన ఆ అది అతను గట్టిగా పట్టుకున్నాడు. ఓ చిన్న పిల్లవాడు ఏదో ఒకటి బరువుగా ఉన్నది పట్టుకుని అలా నెమ్మదిగా ఆ దాన్ని బరువును మోస్తూ చాలా హ్యాపీగా కూడా ఉన్నాడు. ఆయన చిరునవ్వు నవ్వు వెళ్ళిపోయాడు ఆ పిల్లవాడు. ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉంది. కార్లు ఏవి వెళ్ళట్లేదు. రోడ్డు మీద ఎవరూ లేరు. నెమ్మదిగా ఆ ప్రశాంతత యొక్క తీవ్రత పెరిగింది. సాయంత్రం యొక్క ప్రశాంతతలోంచి వచ్చినటువంటిది కాదు, లేకపోతే నక్షత్రాలతో ఉన్న ఆకాశంలోంచి వచ్చినది కాదు, లేకపోతే ఆ డాన్సింగ్ షాడోస్ గాని, ఆ డాగ్ కట్టబడిన కుక్క గాని, అక్కడ ఉన్నట్టు సువాసనలోంచి గాని వచ్చింది కాదు. ఇవన్నీ కూడా ఆ ఇంటెన్సిటీలో ఉన్నాయి. అంటే ఆ తీవ్రతలు అక్కడ ఇంటెన్సిటీవే ఉంది. సింపుల్ గాను క్లియర్ గాను ఏ కారణం లేకుండా, ఏ రకమైన భగవంతుడు లేకుండా, ఏ రకమైనటువంటి వాగ్దానం యొక్క గుసగుసలు లేకుండా ఉంది. చాలా స్ట్రాంగ్ గా బాడీ ఏమో అంటే క్షణభంగురంగా ఏ కదలిక చేయలేనట్టు అయిపోయింది. ఇంద్రియాలన్నీ గొప్ప సెన్సిటివిటీతో ఉన్నాయి. మైండ్ ఏమో ఏదైతే విచిత్రంగా కాంప్లెక్స్ గా ఉంది. ఆలోచన అన్నది లేకుండా సంపూర్ణంగా ఎరుకతో ఉంది. అది ఒక రకమైన కాంతి, అందులో నీడ లేని కాంతి. అక్కడ వ్యక్తి యొక్క అస్తిత్వం అన్నది ఆ తీవ్రతలో ఆ సమయా యొక్క మూమెంట్ కూడా ఆగిపోయింది. అక్కడ టైం యొక్క సింబల్ ఆలోచనే ఆ జ్వాలలో అక్కడే వెళ్తున్న ఒక బస్సు, తెల్లటి పువ్వుల యొక్క సువాసన అందులో కలిసిపోయి ఆ సువాసన ఆ శబ్దము ఒకదానిలో ఒకటి విలీనమైపోయి ఆ రెండు ప్రత్యేకంగానే ఉన్నాయి. అవి ఉన్నప్పటికీ సెపరేట్ ఫ్లేమ్స్ లా ఉన్నాయి. ఒక్క చిన్న వణుకు అన్నది కూడా లేకుండా, అంటే కదలిక లేకుండా చూసేవాడు లేడు. మనస్సు అన్నది సమయాతీతమైన ఆ తీవ్రతలో ఉంది. అదే ఒక ఫ్లేమ్ గా ఉంది, క్లియర్ గా ఉంది, ఇన్నోసెంట్ గా ఉంది, అమాయకమే. అతను అతని భార్య చిన్న రూమ్ లో ఉన్నారు. హీ అండ్ హిస్ వైఫ్ వర్ దేర్ ఇన్ ద స్మాల్ రూమ్. వాళ్ళ యొక్క విండో బ్యాంక్ వాల్, అంటే ముందుగా ఇన్ ఫ్రంట్ ఆఫ్ విచ్ స్టూడ్ ద బ్రౌన్ ట్రంక్ ఆఫ్ ఎ లార్జ్ ట్రీ. ఆ బ్యాంక్ వాల్ కి ముందుని ఒక పెద్ద వృక్షం యొక్క బ్రౌన్ కలర్ ట్రంక్ ఉంది, అంటే కాండం.
మీకు ఆ ట్రంక్ ఒకటే లావుగా ఉన్న ట్రంకే కనబడుతోంది, అక్కడ విస్తరించిన బ్రాంచెస్ కనబడటం లేదు. ఆయన ఒక పెద్దగా లావుగా హెవీగా ఉన్న వ్యక్తి. ఆయన చిరునవ్వు చాలా క్విక్ గా స్నేహంగా ఉంది. కానీ ఆయన కళ్ళల్లో కోపము, ఆయన మాటలు తీవ్రంగా ఉన్నాయి. ఆయన చాలా ఎక్కువ చదివేడు. ఇప్పుడు జ్ఞానానికి, ఈ నాలెడ్జ్కి అతీతంగా వెళ్ళాలని అనుకుంటున్నాడు ఆయన. ఆయన భార్య చాలా క్లియర్ గా ఉన్న కళ్ళతో, ఆహ్లాదమైనటువంటి ముఖంతో, లావుగా లావుగా ఉన్నారు. అలా అని మరీ టూ మచ్ గా కాదు. ఈ సంభాషణలో ఆవిడ తక్కువే భాగం పంచుకున్నారు, కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా వింటున్నారు. అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా వింటున్నారు. అంటే ఆవిడకి ఆ చూపించుకుంటున్నారు. వాళ్ళకి పిల్లలు లేరు. మనస్సుని జ్ఞాపకాల నుంచి స్వేచ్ఛగా ఉంచడం సంభవం అంటారా అని ఆయన మొదలెట్టారు. ఈ జ్ఞాపకం అన్నది మనస్సు యొక్క సబ్స్టెన్స్ కాదా? ఈ జ్ఞాపకమే జ్ఞానము, అనుభవం కదా. అంటే శతాబ్దాల తరబడి ఉన్న అనుభవాలు జ్ఞానము కదా. ప్రతి అనుభవము మన జ్ఞాపకాన్ని బలపరుస్తుంది. ఏదేవైనా నేను అవగాహన చేసుకోలేకపోతున్నాను. గతం నుంచి మనిషి ఎందుకు ఫ్రీ అవ్వాలి? గతం అన్నది ఎన్నో ప్లెజెంట్ గా ఆహ్లాదమైనటువంటి అంటే కలయికలు, వాటి జ్ఞాపకాలు అదృష్టవశాత్తు ఆహ్లాదం లేనివన్నీ మనిషి దుఃఖకరమైనవి మనిషి మర్చిపోతూ ఉంటారు. కానీ ఆహ్లాదకరమైన జ్ఞాపకాలు మాత్రం ఉంటాయి. ఈ మొత్తం అనుభవం, జ్ఞానము అన్నది లేకపోతే మనిషిలో పోవర్టీ అంటే ఈ ధనం లేకపోవడం కాదు, అంటే ఏమీ లేకుండా అయిపోతాడు. అదొక పూర్ మైండ్ అయిపోతుంది. దానికి జ్ఞానం యొక్క డెప్త్ ఉండదు, అనుభవం యొక్క డెప్త్ ఉండదు. అది ఆది మానవుడి మనసులాగా అయిపోతుంది అన్నారు. మీకు గతంలోంచి ఫ్రీ అవ్వాలన్న అవసరం లేకపోతే అదొక సమస్య కాదు. ఆ గతం యొక్క రిచ్నెస్ అన్నది దానికి ఉన్న అన్ని బాధలు, అన్ని సుఖాలతో మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. కానీ ఈ గతం అన్నది ఒక జీవించే లివింగ్ థింగా, లేకపోతే ప్రెసెంట్ మూమెంటే గతానికి గాని జీవం ఇస్తోందా? ఈ ప్రెసెంట్ అన్నది దానికి ఉన్నటువంటి ఎన్నో కోరికలతో గబగబా మారుతోంది. అది నిరంతరంగాను మనస్సు యొక్క ఛాలెంజ్. ప్రెసెంట్, పాస్ట్ ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి సంఘర్షణలు ఉంటాయి. మనస్సు స్విఫ్ట్ గా ఉన్న ప్రెసెంట్ ని కలవలేకపోతే, అంటే ప్రెసెంట్ ని అది సమర్థవంతంగా దాన్ని ఫేస్ చేయలేకపోతే, అంటే స్విఫ్ట్ అంటే ఫాస్ట్ గా ఉంటుంది. ఈ సంఘర్షణ మనస్సు లోంచే ఉద్భవిస్తుంది. ఎప్పుడైతే మనస్సు గతంతో నిండిపోయిందో, తెలుసున్న దానితో నిండిపోయిందో, అనుభవాలతో నిండిపోయిందో, వాటికి ఆన్సర్లతోటి, అసంపూర్ణమైన ఆన్సర్లతోటి, అప్పుడు ఈ ఛాలెంజ్ అనేది న్యూగా ఉంటుంది, దాని ఆన్సర్ మాత్రం అసంపూర్ణంగా ఉంటుంది. ఈ ప్రెసెంట్ లో ఉన్న ఛాలెంజ్ కొత్తగా మారుతూ ఉంటుంది. అయితే మనస్సు ఎప్పుడైనా సంపూర్ణంగా ఈ ప్రెసెంట్ కి రెస్పాండ్ అవ్వగలదా? నాకేమనిపిస్తుంది అంటే మనస్సు గతంతో నిండిపోయింది. ఆ గతం అన్న కలర్లోంచి ఫ్రీ అవ్వడం సంభవమేనా?
అప్పుడే ఇది అయిపోతుంది ఏంటి? 10 minutes టైం ఉందండి. దీనిలోకి వెళ్ళి మనం చూద్దాం. గతం అన్నది సమయం, టైం అన్నది అనుభవం, జ్ఞానం. ఈ ఇంకా ఇతర అనుభవాలు బలపరుస్తున్నాయి గతాన్ని. ఏ విధంగా? ఒక సంఘటన జరిగిందనుకోండి ఒకరి జీవితంలో, మనం దాని అనుభవం అంటాం. ఈ అనుభవం ఇమీడియట్ గా గతంగా మారిపోతుంది. ఒకవేళ ఒక వ్యక్తికి పర్టిక్యులర్ మతపరమైన నమ్మకం ఉందనుకోండి, ఆ నమ్మకం ఆయనకి కొన్ని రకాల అనుభవాలను ఇస్తుంది. ఆ అనుభవాలు ఏం చేస్తున్నాయంటే నమ్మకాన్ని బలపరుస్తాయి. పైన ఉన్న మనస్సు అది కొన్ని ప్రెషర్లకు అడ్జస్ట్ అయిపోతుంది, కొన్ని కోరికలకి దాని ఇమీడియట్ ఎన్విరాన్మెంట్ లోంచి వచ్చేది. కానీ గుప్తంగా ఉన్న భాగం మనస్సులోది అది బాగా కండిషన్ అయిపోయింది, గతంతో కండిషన్ అయిపోయింది. ఈ కండిషనింగ్ అన్నది ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే డిక్టేట్ చేస్తుందో అదే అనుభవం. ఈ చైతన్య యొక్క ఈ కదలిక అంతా కూడా గతం యొక్క రెస్పాన్స్. గతం అన్నది స్థిరంగా ఉంది, డార్మెంట్ గా, దాని యాక్షన్ అంటూ ఏమీ లేదు. గతానికి అంటే సుప్తావస్థలో అది లైవ్లీగా లేదు. ఈ గతం స్థిరంగా ఉందన్నారు. దాని జీవం అన్నది ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు వస్తుంది, అప్పుడు దానికి అది సమాధానం చెప్తుంది. ఈ ఆలోచన అంతా కూడా గతం యొక్క రెస్పాన్సే. మన యొక్క ఈ ఆలోచన గతం యొక్క రెస్పాన్సే. అంటే కూడగట్టుకున్న జ్ఞానము అనుభవాల్లోంచి వచ్చింది. అంత ఆలోచన అంతా కూడా కండిషన్ అయిపోయింది. స్వేచ్ఛ అన్నది ఆలోచన యొక్క శక్తి కావలే ఉంది. అయితే మనస్సు దాని యొక్క పరిమితుల నుంచి ఎప్పుడు స్వేచ్ఛ పొందుతుంది అని ఆయన అడిగారు. అంటే ఎందుకని మనస్సు అదే గతం అయిపోయి, మనస్సు అంటేనే గతం, సమయం యొక్క ఫలితం, స్వేచ్ఛగా ఉండాలి? ఆ ప్రశ్న వెనకాల మోటివ్ ఏమిటి? అసలు ఆ ప్రశ్న ఎందుకు వచ్చింది? అది థియరిటికల్ గా యాక్చువల్ సమస్య రెండూను అన్నారు ఆయన. అక్కడ ఊహాత్మకమైన ఆసక్తి తెలుసుకోవాలి అని ఉంది. ఈ మ్యాటర్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకోవాలని ఎలాగో అలాగే ఇది వ్యక్తిగతమైన సమస్య కూడా. ఇది నాకు సమస్య ఎలా అంటే, నా కండిషనింగ్ లోంచి నేను బయటపడే మార్గం ఏది లేదు. నువ్వే. నేను నా ఆలోచన విధానం నుంచి బయటపడవచ్చు, కానీ ఆ పద్ధతి మరొక పద్ధతిలోకి దారితీస్తుంది. పాత పద్ధతిని బ్రేక్ చేస్తే కొత్తది వస్తుంది. ఇది కొత్తగా మీరు గ్రహించారంటే అది కొత్తదా? అసలు కొత్తది అన్నది నిజంగా కొత్తదా, లేకపోతే పాతదేనా? ఏదైతే మీరు కొత్తగా గ్రహించగలుగుతున్నారో అది గతంలోంచి వచ్చిందే. ఈ రికగ్నిషన్, గుర్తింపు అన్నది జ్ఞాపకంలోంచి వచ్చింది. ఈ గతం అంతా ఆగిపోతే కొత్తది వస్తుంది అన్నారు కృష్ణమూర్తి గారు. అంటే మీరు కొత్తది అంటున్నది కొత్తదా, అది గతంలోంచి వచ్చింది అని చెప్తున్నారు. వయ్యారి అంటే మళ్ళీ అడిగారు, ఈజ్ ఇట్ పాసిబుల్ మనస్సుకి తన కత్తెన గతం అన్న దాంట్లోంచి బయటపడడం సంభవమేనా అంటే, మీరు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు అన్నారు. నాకు తెలుసుకోవాలని ఉంది. కొన్ని రకాలైనటువంటి అన్ప్లెజెంట్ గా ఉన్న బాధాకరమైన జ్ఞాపకాలలోంచి బయటపడాలని ఉంది. మీకు కేవలంగా ఆసక్తి అన్నది ఉంటే అది ఎంతో దూరం వెళ్ళలేదు.
ప్లెజెంట్ దాన్ని గట్టిగా పట్టుకుని ఆ అన్ప్లెజెంట్ దాన్ని వదిలేయడం మనస్సుని డల్ చేస్తుంది, సూపర్ఫిషియల్ గా ఉంచుతుంది. అది మనస్సుకి స్వేచ్ఛనివ్వలేదు. మనస్సు అన్నది రెండిటి నుంచి ఫ్రీ అవ్వాలి. కేవలంగా ఆహ్లాదంగా లేని వాటి నుంచే కాదు, దేనికైనా ప్లెజెంట్ గా ఉన్న జ్ఞాపకాలకి బానిసగా అయిపోవడం అన్నది మనసుని కండిషన్ చేస్తోంది. అలాంటి మనస్సు అన్నది ఎప్పుడు స్వేచ్ఛగా ఉండదు. ఎప్పుడైతే ఎంతకాలం అయితే మనస్సు అన్నది జ్ఞాపకం అనే దాంతో బంధించబడిందో, అది ప్లెజెంట్ గా ఉండొచ్చు, అన్ప్లెజెంట్ గా ఉండొచ్చు. ఎంతకాలం అయితే కారణ కార్య అనే వాటితోటి మనస్సు బంధించబడిందో, అలాగే యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ నే గతానికి పాసేజ్ గా, భవిష్యత్తుకి వెళ్ళడానికి గతం నుంచి భవిష్యత్తుకి వెళ్లే పాసేజ్ గా వాడబడుతుందో, అది ఎప్పుడూ స్వేచ్ఛగా ఉండదు. ఈ స్వేచ్ఛ అన్నది ఒక ఐడియావే, అప్పుడు యథార్థం కాదు. ఇందులో ఉన్న సత్యం మనం చూడగలగాలి. అప్పుడు మాత్రమే ఈ ప్రశ్న ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. నేను అందులో ఉన్న సత్యాన్ని చూడగలిగితే స్వేచ్ఛ ఉంటుందా అని ఆయన అడిగాడు. అంటే విల్ దేర్ బి ఫ్రీడమ్ అని. ఊహ అన్నది వృధా. సత్యాన్ని మీరు చూడాలి. యాక్చువల్ గా ఉన్న యథార్థం అన్నది నో ఫ్రీడమ్ యాజ్ లాంగ్ యాజ్ మైండ్ ఈస్ ఎ ప్రిజనర్ ఆఫ్ ద పాస్ట్. అంటే అనుభవించిన వాటితోటి ఈ గతంకి ఒక ప్రిజనర్ గా ఉన్నంత కాలం ఫ్రీడమ్ ఉండదు. అంటే మనిషి ఎవరైతే స్వేచ్ఛగా ఉన్నారో ఆయనకి ఈ కారణం సమయంతోటిను ఏ సంబంధం ఉండదా? అలా ఉండకపోతే ఆ ఫ్రీడమ్ వల్ల లాభం ఏమిటి? దాని యొక్క విలువ గాని, గుర్తింపు గాని అటువంటి వ్యక్తికి ఈ జగత్తులో సుఖం గాని, బాధ గాని తప్ప అంటే బాధలు సుఖాలతో ఉన్న మనం ఈ జగత్తులో ఆ వ్యక్తికి గుర్తింపే. ఇట్ ఈస్ స్ట్రేంజ్ హౌ వి రియల్లీ ఆల్వేస్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యుటిలిటీ. ఇవాళ ఇది కొంచెమే ఉంది, నేను ముగించి అంటే ఒక పేజ్ ఉంది. మనం ఎప్పుడు ఉపయోగం ఏమిటనే వేలో ఆలోచించడం చాలా విచిత్రంగా ఉంది. ఈ ప్రశ్న మీరు సమయం అనే స్ట్రీమ్ లోంచి అనే దాంట్లోని అడుగుతున్నారు. అక్కడి నుంచి మీకు తెలుసుకోవాలంది దాని గుర్తింపు. ఒక ఫ్రీ మ్యాన్ ప్రజలతో ఈ బోట్ అనే దాంట్లో ఎలా ఉంటాడు అంటే, దిస్ క్వశ్చన్ ఫ్రమ్ ద బోట్ ఎడ్రిప్ట్ ఆన్ ద స్ట్రీమ్ ఆఫ్ టైమ్. అంటే ఆ ప్రవాహంలోంచి బయటకు వచ్చిన బోట్ ఏ విధంగా ఉంటుంది? ప్రాబబ్లీ అంటే హ్యాస్ ఫర్ ద పీపుల్ ఇన్ ద బోట్ అండ్ ఫ్రమ్ వేర్ యు వాంట్ టు నో వాట్ సిగ్నిఫికెన్స్ ఏ మ్యాన్. మనిషికి ఏమిటి ప్రాముఖ్యత ఉంది అక్కడ బోట్ లో ఉన్న ప్రజలతో? బహుశా ఏమీ లేదు. చాలా మంది స్వేచ్ఛలో ఉత్సాహం ఉండదు. వాళ్ళు ఒక వ్యక్తిని కలిపినప్పుడు ఎవరైతే స్వేచ్ఛగా ఉన్నాడో అతన్ని కలిస్తే ఆయనని ఒక దేవతగా చూస్తారు, ఆయనని ఒక పెద్ద పీఠం మీద కూర్చోబెడతారు, అలాగే ఆయన్ని ఒక స్టోన్ గా గాని పదాల్లో గాని బంధిస్తారు. అంటే అర్థం ఆయన్ని వినాశనం చేయడమే. కానీ తప్పనిసరిగా మీరు అలాంటి వ్యక్తితోటి మీకు సంబంధం లేదు. మీ కన్సర్న్ ఏంటంటే మనస్సుని ఏ విధంగా గతం నుంచి ఫ్రీ చేయడం.